అయ్యా నా బిడ్డ నా అల్లుడు ప్రేమించుకున్నారయ్యా. ఎప్పటి నుంచో కానీ ఎన్ని రోజులు వచ్చినాక పెళ్లి కావాల నెంబర్ అంటాడయ్యా. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను, ఇద్దరు ఒప్పుకున్నారు, 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోనా సపరేకున్న ఒక 2 నెలలు అయింది అంతే. కర చేసుకొని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకొని ఎటే పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ చచ్చిపోయింది సారు. వారంక చచ్చిపోయింది నా బిడ్డ. నేను టార్చర్ పెట్టిండు నాకు తెలియదు సారు. నా బిడ్డ నా అల్లుడు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా నేను నమ్మి సపడా కూకున్నా సార్. 1 గంటలో మాయం చేసిండు నా బిడ్డని. ఏం కాదు భార్య భర్తల మధ్య ఎట్లా పోలని నవ్వుకున్నా సార్. ఒక్క రోజు నోటి నా బిడ్డ బతుకుతుండే ఆడు తీసుకపోయి నా బిడ్డని. అమ్మా గొడవ అమ్మా అయ్యా వాళ్ళ ఇంట్లోనే గొడవ అయింది, వాళ్ళ ఇంటికన్నా లొల్లి అయింది. వాళ్ళు భార్య భర్తలు ఏమో అనుకున్నారట, చెప్పలేడు. నా బిడ్డ చెప్తే నచ్చింది అని చెప్పనియలేడు. చెప్పనియకుండా చేతి పట్టి గుంజుకొని వేయండు. గుంజుకొని పోతే నా బిడ్డను చేతి పట్టి ఇట్లా అమ్మ అని పిలిస్తే ఉండమ్మ ఇలా ఉండి పోదు అని అంటే, అద్దమ్మ నేను పోతామ్మా ఉండమ్మ, మళ్ళీ మీకు మాట తెప్పించడు ఎందుకు, నేను పోతాను. ఆయన మాట మీదకి వెళ్ళి వేయింది నా బిడ్డ. మాట మీద కొలుకపోతే తెల్లదాకా నా బిడ్డను వచ్చేదాన్ని తప్పు ఉంటే నా దగ్గరకు తీసుకొచ్చి నన్ను అడిగిపిస్తే అయిపోతుండే. నా బిడ్డ చూడండి కనుక వేసుకుంటూ ఇంకో పెన్ను దొరుకుతుంది, నా బిడ్డ దొరుకుతుంది అని చెప్పు. నాకు ఉన్నది ఒక్కతే బిడ్డ, నీ కాళ్ళు మొక్కుతున్నాను. నా బిడ్డను ఏమనకు, నా బిడ్డను కొట్టకు, నా బిడ్డను తిట్టకు, ఏమన్నా బాధ ఉంటే నాకు చెప్పు, నేను చెప్పుకుంటా నా బిడ్డకు. కానీ నా బిడ్డను ఇబ్బంది పెట్టకు అన్న సార్. నేను మంచిగా చెప్పాను కూడా నా బిడ్డను టార్చర్ పెట్టి